మీ వాటర్ ట్యాంక్ నుంచి ఇన్కమింగ్ వాటర్ రావడం లేదా 3 టిప్స్ చెప్తాను, 100% వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. ఇది బిఫోర్ వీడియో చూడండి. ఇక్కడ బాత్రూంలో రాలేదు, మన సింక్లో కూడా ట్యాప్లో కూడా వాటర్ రావడం ట్యాంక్ నుంచి. ఆఫ్టర్ చూడండి, ఇప్పుడు ట్యాంక్ నుంచి మనకు వాటర్ ఏ విధంగా వస్తుందో ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది. ఓకేనా, మీ బాత్రూమ్ ఎక్కడైనా సరే ఈ విధంగా చేయండి నేను చెప్పిన 3 టిప్స్లో. ఫస్ట్ చూడండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు పైపుల్లో గాలి చేరి ఉంటుంది, లేదా డస్ట్ ఉంటుంది. చూడండి, కొన్ని నీళ్ళు రావడం లేదు. ట్యాంక్ కుళాయి, ఇది వైట్ కుళాయి ట్యాంక్, ఇది ఈ గ్రీన్ వచ్చి మన పంచాయతీ, మనకు గవర్నమెంట్ కుళాయి ఇదైతే వాటర్ వస్తుంది. ఇక్కడ మనకి దీంట్లో వాటర్ రావడం లేదు ట్యాంక్ నుంచి. ఇటువంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది ఆ నీళ్ళల్లో. ఓకే, ఇలా వస్తే ఎలా చేయాలో చెప్తాను. 100% 3 టిప్స్లో ఏదైనా ట్రై చేయండి, ఏదో కూడా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టిప్ చూడండి, మీరు మీ ఇంట్లో నార్మల్ పైప్ తీసుకొని, మీరు సాదా పైపు, ఈ పైప్ తీసుకొని మీ ఇంట్లో ఈజీగా మీరే ట్రై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ స్టీల్ కుళాయి వచ్చి పంచాయతీ, ఓకేనా, పంచాయతీ దానికి ఒకటి సెట్ చేయండి పైపు. ఇంకొకటి వచ్చి మన ట్యాంక్ కుళాయి వైట్ కుళాయి అనుకోండి. ఓకే, దీన్ని మనం తగిలించేసాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ మనం వాటర్ని రివర్స్ కొట్టాలా, అంటే మనం పంచాయతీ వాటర్ని మనం ట్యాంక్లోకి రివర్స్ కొట్టాలా. ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా వాటర్ వస్తుంది. ఓకేనా, అట్లా మనకు గాలి డస్ట్ ఏదైనా ఉంటే ట్యాంక్లపై చేరిపోతుంది, అప్పుడు మనకు ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు కుళాయిలు 2 ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, గట్టిగా పట్టుకోండి. వాటర్ ప్రెజర్ కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ఇంకా వాటర్ ప్రెజర్ పెంచడానికి మోటార్ స్విచ్ వేయండి. మోటార్ ఇంకా స్పీడ్గా వాటర్ వస్తాయి. అప్పుడు మనకి గాలి డస్ట్ ఏదైనా ఉంటే ట్యాంక్లోపై చేరిపోద్ది. 100% మీ ట్యాంక్ నుంచి వాటర్ అది మొత్తం క్లియర్ అయిపోయి ఫుల్ స్పీడ్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ ఫుల్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా కాకపోతే వేరే ట్రిక్ కూడా ఉంది, చెప్తాను నేను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను. ట్యాంక్ని సరిగ్గా వాటర్ రాకపోయినా, లేదంటే మీకు మోటార్ లేదని ప్రాబ్లం ఉన్నా, లేదంటే ట్యాంక్ క్లీనింగ్ ఎలా చేయాలని అన్ని వీడియోస్ చేశాను. ఛానల్ చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. నా వీడియో నచ్చితే నాతో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.